పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున సాదరముగా వారి యొక్క జీవవాక్కులు ఆలకించుటకు స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనము ఈనాటి మన ప్రభు అయిన దేవుని యొక్క వాక్యములు ధ్యానించుకొని వారి చిత్తాన్ని తెలుసుకొని పోయే ముందు ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్య ధ్యానంను ప్రారంభించుకుందాం. దయచేసి నాతోటి ఏకీభవిస్తూ చేతులు జోడించి మనసును కేంద్రీకరించి దేవుని మీద ఏకాగ్రతతో ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తివంతుడ సర్వేశ్వర, సర్వమునకు మూలకారకుడైన ఒకే ఒక్క దేవ, ఆది యందు ఉన్న దేవ, ఆధునిక కాలంలో ఉంటున్న దేవ, ఎల్లవేళలా ఉండే దేవ, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ప్రభు తండ్రి యెహోవాదేవా, ఈనాడు మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ పవిత్ర వాక్యములను మీ కుమారుడు మనాథుడైన యేసయ్య యొక్క పవిత్ర దివ్యనామమున మీరు మాకు అనుగ్రహించిన వాక్యమును సక్రమంగా ఏకాగ్రతతోటి భక్తి విశ్వాసంతో చదువుకొని ఆ వాక్యముల ద్వారా మీరు మాకు ఏం తెలియచేస్తున్నారో మీ స్వరాన్ని విని మీ చిత్తాన్ని గ్రహించి మీ చిత్తం ప్రకారము జీవించి మీకు మహిమ తెచ్చిపెట్టే విధంగా మా జీవితాలు ధన్యం చేసుకునే విధంగా మాకు మీ దీవెనలు కుమ్మరించమని దేవా, ఈ వాక్యాలను వినటం ద్వారా, మేము చదువుకుంటం ద్వారా మా సంతోషము పరిపూర్ణమగుటకును మేము ఈ కార్యమును నిర్వర్తించే విధంగా మాకు సహాయం చేయమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకి మన ప్రభు అయిన దేవుడు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్యములు దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. అంతటా దేవలోకమున యుద్ధము ప్రారంభమైనను. మిఖాయేలు అతని తోటి దేవదూతలను ఆ సర్పంతో యుద్ధము చేసిరి. ఆ సర్పమును దాని దూతలను వారిని ఏర్చి పోరాడిరి. కానీ ఆ సర్పమును దాని దూతలను ఓడిపోయిరి. కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోయబడిరి. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పము మనకు సుపరిచితమైనదే. పిశాచము, సైతాను అను నామములు గల ఆ సర్పమే లోకమంతటినీ మోసగించినది. అతడును అతడి అనుయాయులకు దూతలను భూమికి నెట్టబడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగును గాక. ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ పవిత్ర వాక్యాల ప్రకారము మనము అర్థం చేసుకున్నట్లయితే మనకు మన ప్రభు అయిన దేవుడు ఈ వాక్యాల్లో ఇచ్చినటువంటి అంతర్గతమైన సందేశము సాతాను గురించి దీనిలో మనం చదువుకున్నాం. అనగా ఈరోజు మనం ధ్యానించుకొని పోయే అంశము సాతాను, దాని చరిత్ర. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీరు అనుకోవచ్చు, అదేంటి అందరూ దేవాది దేవుడైన తండ్రి అయిన యెహోవాదేవుని గురించి, పవిత్రాత్మ సర్వేశ్వరుని గురించి, మన కొరకు జన్మించినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు గురించి చెప్తారు, మీరేంటి సాతాను గురించి చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు.
మీ సందేహము సరి అయినదే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అయితే మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ వాక్యంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనము 2 రోజుల్లో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. అనగా ఇప్పటి వరకు యేసుక్రీస్తు దేవుడు జన్మించి 2024 సంవత్సరములు పూర్తి అవ్వబోతున్నాయి. అయితే ఈ 2024 సంవత్సరం వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రైస్తవ లోకము లేక క్రీస్తు దేవుని యొక్క సందేశము విస్తరిస్తూనే ఉంది. ఎందరో విశ్వాసులు దేవుడు అనుగ్రహించిన రక్షణలోనికి ప్రవేశిస్తూనే ఉన్నారు. అనగా బాప్తిస్మం పొంది తీర్సభలో చేరి క్రైస్తవులుగా జీవిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా చాలామంది యేసుక్రీస్తు దేవుని అంగీకరించని వారు ఉన్నారు. దానికి కారణం ఇదే ఏమిటి అదంటే సాతాను. కాబట్టి ఇక నుంచైనా ఈ రాబోయే 2025 సంవత్సరంలోనైనా కనీసం కొంతమంది అయినా ఈ సాతాను యొక్క చరిత్రను తెలుసుకొని అది మానవుల్ని శోధించి రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని సన్నిధానానికి వెళ్లకుండా ఏ విధంగా అడ్డుకుంటుందో మనం తెలుసుకున్నట్లయితే, అప్పుడైనా అది చేస్తున్న దాని ద్వారా మనం ఎంత తప్పు చేసి దేవునికి దూరంగా ఉంటున్నామో తెలుసుకొని ఆ తప్పుకు నివృత్తిగా పాపక్షమాపణ పొంది దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యాన్ని స్వీకరించి జీవితాలని ధన్యం చేసుకోవాలనే ఉద్దేశంతో మనకు తండ్రి అయిన యెహోవా దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని మనం సక్రంగా తెలుసుకొని ఇష్టంగా ఈ వాక్యాలు విని మనస్ఫూర్తిగా వాటిని మనసులోనికి స్వీకరించి సాతాను యొక్క కుట్రలు కుతంత్రాలను మనం కూడా తెలుసుకొని దాన్ని వ్యతిరేకించి మనకు రక్షణ అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు యొక్క సన్నిధి చేరదామని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యాల ప్రకారం దీనిలో సాతాను ఎవరు అన్న మాటకి అపొస్తలుడైన యోహాను గారు తన యొక్క దర్శన గ్రంథంలో పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తి ద్వారా రచించినటువంటి ఈ దర్శన గ్రంథంలో మనకు సాతానుకు 2 పేర్లు ఇస్తున్నారు. అదేంటంటే పిశాచము, సాతాను. అయితే దాని రూపాన్ని కూడా మనకి 7వ వచనంలో చెప్తున్నారు. దాని యొక్క రూపము సర్పం రూపంలో ఉంటుందని. అంటే ప్రధానంగా ఈ సర్పము అంటేనే మనిషికి గుర్తు రావాలి, అది సాతాను అని. కాకపోతే ఈ సాతాను ఈ సర్పం రూపంలోనే అది నిమిత్తమైపోదు. దాని సందర్భాన్ని బట్టి మనిషిని శోధించి తన వైపు మళ్ళుకోవటానికి ఎన్ని మార్గాలైతే ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా అది శోధిస్తూ ప్రతి మనిషిని తన వైపు మరల్చుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం గ్రహించి, అసలు సాతాను ఇదిగో సర్పం కాకముందు దానికి కొంచెం చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్ర కూడా తెలుసుకొని అది ఏ విధంగా మనల్ని శోధిస్తూ దేవుని సన్నిధి నుంచి దూరంగా తీసుకెళ్తుందో కూడా తెలుసుకుంటూ ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతగా వారికి వందనములు వచనం చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క సాతాను చరిత్ర అను ఈ అంశంను ముగించుకుందాం. ఇప్పుడు మనం అసలు ఈ సాతానుకు చరిత్ర ఏంటి, అసలు ఈ సాతాను ఎవరు, దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటో అని కూడా మనం తెలుసుకోబోతున్నాం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అయితే ప్రధానంగా సాతానుకు మరొక పేరు కూడా ఉంది.
అదేమిటంటే బెల్జెబూల్. ఇదిగో బెల్జెబూల్ అనే మాటను మనం ప్రథమంగా లోకాసువార్త 11వ అధ్యాయము 16వ వచనం నుంచి 16వ వచనము 18వ వచనాల్లో మనం చదువుకుంటాం. మరియు మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వచనము 27వ వచనంలో చదువుకుంటాం. అయితే ఈ వచనంలో ఏముంది ఉందంటే, యేసుక్రీస్తు దేవుడు తన బహిరంగ జీవిత సమయంలో దయ్యాలను పారగొడుతూ ఉన్నారు. ఆ దయ్యాలు పారగొట్టే సమయంలో ఆ సందర్భాన్ని, ఆ యొక్క దైవ మహిమను చూసినటువంటి ఆ కాలం నాటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు మరియు సంఘ పెద్దలు లేక యూదా పెద్దలు దేవుని యొక్క శక్తిని గుర్తించడానికి బదులుగా ఈ సాతానుకు బానిసలైనటువంటి ఆ ప్రజలు సత్యాన్ని గ్రహించడానికి బదులుగా యేసయ్యకు సాతాను పట్టిన వ్యక్తిగా వారిని పరిగణించి, ఇతనికి కూడా సాతాను పట్టింది కాబట్టి సాతానుని వెళ్ళగొట్టగలుగుతున్నాడు, ఇతను కూడా సాతానులో అంటే సాతాను యొక్క సంఘంలో ఒక భాగస్థుడు అన్నట్టుగా మాట్లాడారు. ఆ సందర్భంలోనే యేసుక్రీస్తు దేవుడు ఈ వాక్యాలను చెప్తారు. లోకాసువార్త 11వ అధ్యాయము 16వ వచనంలో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఈయనకి సాతాను పట్టింది కాబట్టి ఈయన బెల్జెబూలు యొక్క శక్తి ద్వారా దాన్ని వెళ్ళగొట్టుతున్నాడు అని అనగా, వారికి సమాధానంగా 17వ వచనంలో యేసుక్రీస్తు చెప్తారు. ఏమనంటే, సాతానులో వ్యక్తి అయినటువంటి ఒక వ్యక్తి అదే సాతానుకు సంబంధించినటువంటి సాతాను వెళ్ళగొట్టినట్లయితే వారి యొక్క రాజ్యం కూలిపోతుంది కదా. మరి అటువంటప్పుడు నేను సాతాను వెళ్ళగొట్టినట్లయితే సాతాను రాజ్యాన్ని నేను ఎలా కూలగొట్టగలుగుతాను. కాబట్టి నేను సాతాను అనగా బెల్జెబూల్ ద్వారా నేను ఈ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు, ఇది నా యొక్క దైవశక్తి ద్వారా నేను ఇలా వెళ్ళగొడుతున్నానని సమాధానంగా వారికి చెప్పిన సందర్భాలు ఇవి. లోకాసువార్త 11వ అధ్యాయము 16, 17 వచనాలు మరియు మత్తయి సువార్త 12వ అధ్యాయము 24, 27 వచనము మరియు మార్కు సువార్త 3వ అధ్యాయము 22 వచనాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఎందుకు ఈ సాతానును వెళ్ళగొట్టారో తెలియచేశారు. వారి యొక్క అజ్ఞానం అనే తిమిరాన్ని వెళ్ళగొట్టి జ్ఞానవంతులు చేశారు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, అయితే అసలు ఈ సాతాను ఎవరు అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. ఈ సాతాను మనకు పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15, 17 వచనాలు మరియు యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12, 14, 15 వచనాల్లో వివరంగా ఉంటుంది. అంటే ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో ఉండొచ్చు, యెషయా గ్రంథంలో ఉండొచ్చు. యెహెజ్కేలు గ్రంథంలో ఈ యొక్క 28వ అధ్యాయంలో తూరు రాజు అనే రాజు గురించి చెప్తూ, ఆ తూరు రాజు ఏ విధంగా అయితే జీవించాడో అతని యొక్క జీవిత విధానాన్ని సాతానుకు సాదృశ్యంగా తీసుకొని చెప్పబడింది. అదేవిధంగా యెషయా గ్రంథంలో బబులోనియా చక్రవర్తి యొక్క జీవిత విధానాన్ని సాతానుకు సాదృశ్యంగా తీసుకొని చెప్పబడ్డాయి. ముందుగా యెహెజ్కేలు గ్రంథమును చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15 వచనము మరియు 17 వచనము చదువుకొని మనం ఏ విధంగా వారు సాతానుకు సాదృశ్యంగా ఉన్నారో, సాతాను యొక్క రూపురేఖలు ఏంటో తెలుసుకుందాం. దాని యొక్క జన్మం గురించి కూడా, అనగా మనం మొదట్లో అనుకున్నట్టుగానే దీని యొక్క పుట్టుపూర్వోత్తరాలు అనేది అనుకున్నాం కదా. సో ఆ పుట్టుపూర్వోత్తరాలు ఏంటో, అనగా సాతాను యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటో దీనిలో రచించబడింది. 15వ వచనము, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనము. నీవు జన్మించినప్పటి నుండి
సుచరిత్రుడుగానే ఉంటివి, కానీ కొంతకాలమునకు చెడుకు పాల్పడుతివి. అనగా ఈ యొక్క బెల్జెబూల్ అనే దేవదూతను మనం ఈ వాక్యం ప్రకారం ధ్యానించుకున్నట్లయితే ఇది ఒక దేవదూత. తండ్రి అయిన యెహోవాదేవుని యొక్క సన్నిధానంలో నిరంతరము వారిని స్తుతిగానాలతోటి కొనియాడుతూ ఎంతో మహిమాన్వితమైనటువంటి సన్నిధిలో ఉండేటువంటి దేవదూత. అయితే అటువంటి దేవదూత ప్రారంభంలో ఎలా ఉండేదంట? సుచరిత్రుడుగానే ఉన్నాడు. అంటే మంచి చరిత్ర కలిగిన వ్యక్తి. అనగా ఈ యొక్క బెల్జెబూల్ అనే దూత మంచి దేవదూత. అయితే అది ఎందుకు సాతానుగా మారిందో కూడా కారణం 17వ వచనంలో చెప్తున్నారు. ఏంటో కారణం అంటే, నేను అందగాడనని గర్వించితివి, నీ కీర్తి వలన నీకు తల తిరిగెను, నీ విజ్ఞానం అంతరించెను, కావున నేను నిన్ను నేల మీదకు పడత్రోస్తుని. అది గౌరవనీయులైన సహోదరులారా, బెల్జెబూలు ఏ విధంగా ఈ భూలోకానికి నెట్టివేయబడింది అంటే, ప్రథమంలో దేవునికి విధేయతగా ఉంటూ దేవుని చెప్పింది చేస్తూ దేవుడే శాశ్వతంగా తన యొక్క జీవితంగా జీవిస్తూ దేవుని సన్నిధానంలో నిరంతరము వారిని స్తుతించుకుంటూ జీవించినటువంటి ఈ యొక్క బెల్జెబూల్ అనే ఈ సాతాను తన యొక్క అందం గురించి తను తాను గర్విష్ఠురాలైపోయింది. తన్ను తాను ఎక్కువగా ఊహించుకోవటం ప్రారంభించింది. ఆ ఎక్కువగా ఊహించుకొని ఏం చేసింది? నేను అందగాన్ని అని గర్వించడంతో పాటుగా దానికి దేవుడు ఆ యొక్క దాని యొక్క క్రియలను బట్టి 15వ వచనంలో చెప్పుకున్నాం కదా, ఇది జన్మించినప్పటి నుండి సుచరిత్రుడుగా ఉన్నాడు. అంటే మంచి దేవదూతగా ఉన్నది. ఈ మంచి దేవదూతగా ఉండటం వలన ఏమైంది? దేవుడు దానికి కొన్ని అధికారాలు ఇచ్చాడు. దాని యొక్క అందాన్ని గురించి అయి ఉండొచ్చు, దాని యొక్క విధేయతను గురించి అయి ఉండొచ్చు, దేవుని యొక్క సన్నిధానంలో అది దేవునికి చిత్తానుసారంగా జీవించిన విధానం అయి ఉండొచ్చు. వీటన్నిటిని బట్టి దేవుడు దానికి కొంత అధికారాన్ని ఇచ్చాడు. ఏంటి అధికారం అంటే? మిగిలిన దేవదూతలపై అధికారం. అనగా ఆ మిగిలిన దేవదూతలు కూడా దేవుడు ఈ బెల్జెబూల్కి చెప్పిన విషయాల్ని మిగిలిన దేవదూతలతోటి ఈ యొక్క దేవదూత చెప్పగా అవి కూడా ఈ యొక్క దేవదూత ప్రకారం అనగా బెల్జెబూల్ యొక్క విధేయుడుగా ఉంటూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఉండేవి. అటువంటి ఈ యొక్క బెల్జెబూల్ దేవదూత చివరికి ఏమైంది? తనకు దేవుడు అనుగ్రహించిన శక్తిని ఉపయోగించుకొని తనే ఎందుకు దేవుడు కాకూడదు అనే ఆ ఆలోచనతోటి అది గర్విష్ఠురాలైపోయింది. కాబట్టి దీనికి 2 కారణాలు. బెల్జెబూలు ఆకాశం నుంచి నెట్టివేయబట్టడానికి 2 కారణాలు. మొదటిది ఏంటంటే అది అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ గర్విష్ఠురాలైంది. రెండవది తన యొక్క అందం. ఆ 2 దాన్ని దేవుడంత గొప్పవాడిగా తను తానుగా ఊహించుకునే విధంగా దాన్ని కారకురాలైంది. కాబట్టి ఈ విషయం తెలుసుకున్నటువంటి తండ్రి అయిన యెహోవా దేవుడు దీన్ని అజ్ఞానవంతురాలుగా దాన్ని శపించారు. విజ్ఞానవంతంగా ఉన్నటువంటి ఆ దేవదూతను తన దగ్గర ఉన్నటువంటి తన వద్ద ఉన్నటువంటి జ్ఞానయోగ్యమైనటువంటి ఆ జ్ఞానాన్ని అంతటిని తీసివేసి దాన్ని అజ్ఞానవంతుడంటే దేవదూతగా శపించి దాన్ని భూమి మీదకి నెట్టివేశారు. ఇది మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఈ బెల్జెబూల్ యొక్క జీవిత చరిత్ర. అనగా బెల్జెబూల్ అవటానికి కారణం అంటే బెల్జెబూల్ యొక్క చరిత్ర. అయితే ఇలాగ నెట్టివేయబడినటువంటి ఈ యొక్క దేవదూత ఏం చేసింది? ఎలాగా మానవుని శోధించడానికి ప్రయత్నం చేస్తుందో మనం యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12, 14, 15 వచనంలో చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15 వచనాలు వరకు మనం చదువుకుందాం. దీనికి ఇది అందంగా ఉండటం వలన దేవుడు దీనికి ముద్దుగా కొన్ని పేర్లు కూడా పెట్టుకున్నారు. అవి ఏమిటంటే ఇవి కూడా వాస్తవానికి ముందుగానే చెప్పుకున్నట్లుగా ఇది బబులోనియా రాజు యొక్క చరిత్రలో భాగము. అనగా ఆయన యొక్క జీవితము సాతానుకు సాదృశ్యంగా ఉండటం వలన మనము ఈ వాక్యాన్ని తీసుకోవడానికి దేవుడు అనుగ్రహించాడు. సో కాబట్టి ఇది 12వ వచనంలో ఏం చెప్తున్నారు? దాని యొక్క బెల్జెబూల్కి పర్యాయ పదాలు. మొదట్లో మనం యెహెజ్కేలు గ్రంథంలో చదువుకున్నట్లుగా ఎంతో అందమైనటువంటి దేవదూత కాబట్టి దానికి పేర్లు కూడా చూసుకున్నాం కదా. ఆ పేర్లుతో పాటుగా ఇదిగో ఇక్కడ కూడా కొన్ని పేర్లు
మనకి పర్యాయ పదాలుగా ఇచ్చాడు బెల్జబూల్కి. అవేంటంటే వేగుచుక్క, తేజు నక్షత్రం. చూడండి ఎంత గొప్పగా దేవుడు ఈ యొక్క నక్షత్రాన్ని అనగా ఈ యొక్క సాతానును ప్రియంగా పిలుచుకుంటున్నారు. ఓ వేగుచుక్క, తేజ నక్షత్రమా, నీ వెట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టమొకటి వరకు ఎట్లు నరకబడితివి అని అంటున్నారు. అంటే ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ యొక్క దేవదూత తేజ నక్షత్రంగా దేవుని చేత పిలువబడినటువంటి ఈ యొక్క నక్షత్రం, ఈ యొక్క సాతాను బెల్జబూలు మరియు వేగుచుక్కగా పిలువబడినటువంటి ఈ యొక్క బెల్జబూలు శపించబడి దేవుని యొక్క కోపానికి గురి అయ్యి భూలోకానికి నెట్టివేయబడ్డది అన్నది మనం ఈ వాక్యాల యొక్క సారాంశంగా గ్రహించాలి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అదేవిధంగా 14వ వచనంలో దేవుడు దీన్ని ఏ విధంగా బోధిస్తున్నారో చూద్దాం, సంబోధిస్తున్నారో చూద్దాం. మేఘమండలము మీదకి ఎగిసి మహోన్నతిని చాటివాడునగును అని భావించింది. అది కాబట్టి తన యొక్క అందానికి సంబంధించి, తనకు దేవుడు అనుగ్రహించినటువంటి అధికారానికి సంబంధించి, తనకు దేవుడు ముద్దుగా పెట్టుకున్నటువంటి ఆ యొక్క పేరును బట్టి దీనిలో గర్వం పెరిగింది, గర్విష్ఠాలైంది. తన వద్ద ఉన్నటువంటి దేవదూతలను కూడగట్టింది. దేవుని కన్నా నేను ఎంత గొప్పవాడిని ఎందుకు కాకూడదు అని గర్విష్ఠిగా తయారైపోయి దేవునికి ఎదురు తిరుగుబాటు చేసింది. కాబట్టి ఆ తిరుగుబాటు చేసినటువంటి దేవదూతలను తండ్రి అయిన యెహోవాదేవుడు శపించి భూలోకానికి దాన్ని శాపగ్రస్తురాలుగా సర్పంగా పంపించేశారు. అయితే చూడండి, అదే చెప్తున్నారు 14వ వచనంలో మేఘమండలము మీదకి ఎగిసి మహోన్నతిని చాటివాడిన దానిలో గర్వం పెరిగింది. అనగా దేవుడు దానికి తను మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా దేవుడు దానికి కొన్ని అధికారాలు ఇచ్చారు కదా. ఆ అధికారాలను ఉపయోగించుకొని అదేం చేస్తుంది, తప్పుగా ఆలోచించి ఇంకా నాకేంటి ఇన్ని అధికారాలను ఉపయోగించుకొని దేవునికి నేను ఎందుకు విధేయించాలి, కాబట్టి దేవునికి వ్యతిరేకించి నేను విప్లవం ఆవదీసేస్తే నేను కూడా దేవుడిని అంత గొప్పవాడిగా, దేవుడు కూడా నా యొక్క చేతిలోకి వస్తాడు కదా అనే దురాలోచనతో దేవునికి వ్యతిరేకింది. కాబట్టి సర్వశక్తివంతుడైన దేవుడు ఊరుకుంటాడా? ఆఫ్టర్ ఆల్ తన దగ్గర పనిచేసి ఆ దేవతని తనకన్నా తిరిగితే ఎలా ఊరుకుంటారు? కాబట్టి దాని యొక్క శక్తులన్నిటి తీసివేసి దాన్ని శపించేసి గెంటు వేశాడు అక్కడి నుంచి. చూడండి అది ఎందుకు గర్విష్టాలైందో. మేఘమండలంకి మీదకి ఎగిసి మహోన్నతిని సాటివాడినగునని అది ఎదురు తిరిగింది. అదేవిధంగా కానీ దీనివలన ఈ విషయం తెలుసుకున్నటువంటి తండ్రి దేవుడు ఏం చేశారు? 15వ వచనం చూద్దాం. కానీ నీవు ఇప్పుడు ఈ పాతాళలోకమున అగాధమున అంతర్భాగమున పడితివి. అది అలా ఎగిసిపడినటువంటి ఆ యొక్క బెల్జబూలు, అలా దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి ఆ బెల్జబూలు, దేవుని అంతటి గొప్పవాడిని అవుతానని అత్యాశతో ఉన్నటువంటి ఆ బెల్జబూలు ఏమైంది? చరిత్రహీనురాలైంది, శపించబడది, దేవదూతలన్నిటి చేత ఓడింపబడది. అంత దీనమైనటువంటి స్థితికి ఎదిగిపోయినటువంటి ఈ దేవదూత భూమికి గెట్టివేయబడదు. కాబట్టి ఆ గెట్టివేయబడినటువంటి ఈ సాతానే అనేక రూపాల్లో మన యొక్క భూలోకానికి వచ్చి, మనం సామెత చెప్పుకుంటాం కదా, అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లుగా ఏ విధంగా అయితే మన కుటుంబాల్లో భర్త భార్యల మధ్య ఉన్నటువంటి ఆ విభేదాలు, ఒకవేళ భర్త భార్యని అరిచారనుకోండి, భార్య ఏం చేస్తుంది? భర్తను ఏం చేయలేక, భర్తకి ఎదురు తిరగలేక, భర్త మీద కోపాన్ని తన ఇంట్లో ఉన్నటువంటి అత్తగారి మీద కానీ, తన బిడ్డల మీద కానీ, అన్నిటికన్నా ప్రధానంగా తన వంటింట్లో ఉన్నటువంటి వంట సామాను మీద తన యొక్క కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది, తన యొక్క కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. అదేవిధంగా భార్య భర్తని వ్యతిరేకించడం కానీ, భర్తని దూషించినప్పుడు కానీ, భర్త భార్యని ఏం చేయలేక బయటికి వెళ్ళిపోయి పిచ్చిగా తాగి వచ్చేసి తన యొక్క కోపాన్ని ఇంట్లో బిడ్డలపైన, తన యొక్క అత్తమామలపైన, లేకపోతే తన యొక్క ఇంట్లో ఉన్నటువంటి పని మనుషుల మీదో లేకపోతే బిడ్డల మీదో తన యొక్క కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. సో అదేవిధంగా ఇదిగో ఉగ్రురాలైనటువంటి శపించబడినటువంటి ఈ సాతాను ఏం చేసింది? ఊరుకోలేదు. భూలోకానికి నెట్టిపోయినటువంటి ఈ సాతాను దేవదూతల కన్నా అతి ప్రియమైనటువంటి మనుషులు, దేవునికి ప్రియమైనటువంటి మనుషుల మీద తన కోపాన్ని ప్రదర్శించింది. ఏ విధంగా ప్రదర్శించిందో మనం ఆదికాండము 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 15వ వచనంలో మనం తెలుసుకుంటాం.
ఆదికాండము 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయంలో ఇది దేవుని చేత నెట్టవేయబడినటువంటి ఈ సాతాను మనుషుల మీదకి వచ్చి అనగా ఏదోను తోటలో దేవునికి అత్యంత ప్రియమైన బిడ్డలుగా వచ్చి సంచరిస్తున్నటువంటి అవ్వాదములపై తన యొక్క కోపాన్ని ప్రదర్శించింది. ఏ విధంగానో చూద్దాం. 3వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చూడండి. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నింటి యందును సర్పము చిత్రమారిది. అది తోటలో ఉన్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట నిజమేనా అని స్త్రీని అడిగాను. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండునైనా నేను తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము మేము తినరాదు, తాకరాదు. ఆ పని చేసిన మేము చనిపోవద్దు అని దేవుడు చెప్పును అని పలికాను. చూసారా గౌరవనీయులైన సోదరులారా, అక్కడి నుంచి 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఏముంటుందంటే పాపాలని ఏ విధంగా అయితే సాతాను తన గర్వం చేత అవిధేయత చేత దేవుని చిత్తానికి వ్యతిరేకించి శపించబడదో, అదే ధిక్కారం చేత దేవుని చిత్తానికి వ్యతిరేకించి దాన్ని అవిధేయత అంటాం. ఆ అవిధేయత ద్వారా ఆ విధేయత అనే తనయకుండా ఉండే లక్షణాలని ఈ ఆదామును కూడా ఆపాదించి వారిని కూడా పాపం చేసేటట్లుగా పురిగొల్పింది ఈ సర్పం రూపంలో ఉన్నటువంటి బెల్జబుల్ అయినటువంటి సాతాను. గౌరవనీయులైన సోదరులారా, ఏముంటుంది స్త్రీ దగ్గరికి వచ్చి, మీరు దేవుడు మిమ్మల్ని ఆ పండు తినకుండా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? 4వ వచనం చెప్తున్నాడు. అంతర్సర్పము, ఆ మాట నిజం కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగును, మీరు మంచి చెడులు తెలుసుకొని దేవుని వలె అగుదురు. అది గౌరవనీయులైన సోదరులారా, ఏ విధంగా అయితే తను పరలోకంలో ఉన్నప్పుడు దేవదూతల సముఖంలో దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు తను నింగికి అంటే దేవుడంత గొప్పవాడిని అవుతానని ఏ విధంగా తలుసుకొని గర్విష్ఠాలయ్యి దేవునికి వ్యతిరేకించి అవిధేయతగా విప్లవాన్ని లేవదీసేసి శాపగ్రస్తురాలైందో, ఇప్పుడు ఇదిగో దేవునికి అతి ప్రియమైనటువంటి మానవులైనటువంటి ఈ బిడ్డను కూడా అవ్వాదమును కూడా ఏ విధంగా ఏం చెప్తుందంటున్నారు? మీరు దేవుడు ఆ పండును తినకుండా ఉండండి అని చెప్పడానికి కారణం ఏంటి? మీరు కూడా ఆయనంత గొప్ప వాళ్ళు అవుతారని, మీరు కూడా తెలివిగల వాళ్ళు అవుతారని ఆశ చూపించేసింది, శోధించింది. మానవులు పాపం చేసేటట్లుగా చేసింది. గౌరవనీయులైన సోదరులారా, ఇది సాతానుని అనుసరిస్తే మనకు వచ్చే నష్టం. సాతాను యొక్క కుట్ర కుతంత్రాలను మనం అందుకని తెలుసుకొని ఏం చేయాలి? మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని అనుసరించాలి. కాబట్టి ఈ విషయాల ద్వారా మనకి దేవుడు చెప్పే గొప్ప సందేశం ఏంటంటే, గౌరవనీయులైన సోదరులారా, తన కోపం ప్రదర్శించినటువంటి ఈ యొక్క సాతాను భూలోకాన్ని విస్తరించేసి ఇగో ఈ మానవుల ద్వారా తన యొక్క కోపాన్ని మానవుపై ప్రదర్శించి మానవుని దేవునికి వ్యతిరేకంగా తిరిగేటట్లు చేసింది. కాబట్టి అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనందరికీ తెలుసు. అనగా ఆనాడు అవ్వాదమును ఎంత ప్రియంగా సృష్టించుకున్నాడో, తన పోలికగా సృష్టించుకున్నాడని మనం చదువుతాం. తన పోలికగా సృష్టించుకున్నటువంటి బిడ్డల్ని దేవుడు ఆఫ్టర్ ఆల్ సాతాను తను శపించినటువంటి ఆ సాతాను తను వశం చేసుకుంటే ఊరుకోడు కదా. ఆఫ్టర్ ఆల్ సామాన్య మానవులను మనమే మన బిడ్డల్ని ఎవరైనా తప్పు మార్గంలో నడిపిస్తే మనం ఊరుకోం కదా. మన బిడ్డల్ని తప్పు మార్గంలో నడిపిస్తున్నారని తెలిసినటువంటి వారిని ఏం చేస్తాం? దండిస్తాం. అవసరమైతే మన బిడ్డల్ని వారి జోలికి వారి దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం సహజంగా పిల్లల్ని స్కూల్లో చేర్పించినప్పుడు ఏం చేస్తాం? పిల్లలు యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తన విధానాన్ని మనం గమనించి, ఒకవేళ స్కూల్లో చంటి పిల్లలు లేకపోతే ఆ చిన్నపిల్లలు ఏదో బూతులు మాట్లాడినప్పుడు కానీ, పెద్దవాళ్ళని అగౌరవంగా మాట్లాడినప్పుడు కానీ గ్రహిస్తాం. వీళ్ళు చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తున్నారని గ్రహిస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం? వీలైతే బిడ్డల్ని, అమ్మ వారి యొక్క స్నేహం కోసం స్నేహంతో చేయమాకు, వాళ్ళతో స్నేహం చేయమాకు అని చెప్తాం. లేకపోతే స్కూల్కి వెళ్ళి యాజమాన్యానికి, ఏమండి మా బిడ్డ ఇలాగా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు, పెద్దల్ని గౌరవించడం లేదు, బూతులు నేర్చుకుంటున్నాడు, కాబట్టి నా బిడ్డ యొక్క స్నేహితులు ఎవరో చూసి వాళ్ళ నుంచి నా బిడ్డను తప్పించండి అని మనం సహజంగా చెప్తాం. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత, విధి. కాబట్టి ఆఫ్టర్ ఆల్ మనమే అలా చేస్తే మరి దేవుడు ఎలా ఊరుకుంటాడు? అత్యంత ప్రేమంగా సృష్టించుకున్నటువంటి తన మానవుల్ని సాతాను బంధకాలను ఉండటం ఇష్టపడతాడు. కాబట్టి
ఆ యొక్క సాతాను చేసినటువంటి కుట్రలో నుంచి విడిపించడానికి దేవుడు ఆనాడే ఆదేందే ఒక ప్రణాళిక ద్వారా ఈ యొక్క తన యొక్క బిడ్డలను శోధించినట్టు సాతానికి హెచ్చరిస్తూ నేను ఏ విధంగా నేను ఈ భూలోకంలో కూడా నేను ఏ విధంగా జయిస్తానో చూసుకోవని ఒక ఛాలెంజ్ని విసిరేశాడు. అది ఆదిగ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం మనం చదువుతాం. అది చూడండి. ఆదిగ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో, నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరం కలుగు చేదును, ఆమె సంతతి నీ తలను చెదకొట్టును, నీవేమో వాని మనమును ఖర్చుదవు అని ఉంది. అంటే ఈ స్త్రీని ఎందుకు అనుకున్న దేవుడు ఈ లోకాన్ని రక్షించడానికి కారణం ఏంటంటే స్త్రీ ద్వారానే పాపం వచ్చింది. స్త్రీయే సాతానుకు లొంగిపోయింది. స్త్రీయే సాతాను చేత శోధించబడదు. కారణాలు ఏదైనా సరే, ఆమె బలహీనరాలా బలవంతురాలా అది కాదు కారణం. స్త్రీ ద్వారానే ఈ భూలోకానికి పాపం అనేది వచ్చింది. కాబట్టి ఆ పాపాన్ని నివృత్తి చేయాలంటే స్త్రీ ద్వారానే మన దేవుడు చేయాలని నిర్ణయించుకున్నారు. అందువల్లనే మరియ తల్లి ద్వారా ఈ భూలోకానికి మనం 25వ తారీఖున కొనియాడినటువంటి గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ. ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు దేవుడు అలాగా ఈ భూలోకానికి మానవ రూపం ఎత్తడానికి కారణం. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఇది సాతాను యొక్క చరిత్ర, సాతాను యొక్క కుట్ర కుతంత్రాలు. అయితే ఈ సాతాను అలా అని ఈ భూలోకాన్ని విడిచిపెట్టి పోలేదు. అది దాని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎంతవరకు చేస్తుందంటే అది దాని యొక్క ఇంకా పూర్తిగా దేవుని యొక్క ఏ విధంగా అయితే దేవుని చిత్తంలో అంతవరకు సాతాను తన యొక్క పని చేస్తూనే ఉంటుంది. అయితే ఆనాడు దేవుడు మాట ఇచ్చే ప్రకారము ఏ విధంగా అయితే యేసుక్రీస్తు దేవుడు జీవించాడో, అయితే ఈ భూలోకంలో జన్మించాడో జీవించాడో మనకు రక్షణ ఇచ్చాడో ఆ కార్యం కూడా తెలుసుకొని దాని ద్వారా ఇదిగో ఈ సాతాను యొక్క కుట్ర కుతంత్రాలు ఏ విధంగా ఈ లోకంలో ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా ఏ విధంగా మనిషిని శోధించి తన వశం చేసుకుంటూ కూడా తెలుసుకుందాం. అది కూడా ఏ విధంగా మనం పాత నిబంధనలు చదువుకుంటాం. తండ్రి అయిన యెహోవా ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుంచి విడిపించినప్పుడు వారు ఏ విధంగా దేవుని చిత్తానుసారంగా జీవించాలో మోషే ప్రవక్త గారి ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞల్లో కూడా ఒక భాగం సాతాను నుంచి దూరంగా ఉండటానికి, దేవుని చిత్తానికి ప్రకారం జీవించడానికి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలని దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు మనం నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనము, నిర్గమకాండము 20వ అధ్యాయము 7, 12, 17 వచనాలు చదువుకుంటాం. అక్కడ మనకి 10 ఆజ్ఞలు తండ్రి అయిన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. నిర్గమకాండము 10వ అధ్యాయము 7వ వచనము మరియు 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. అందులో ఏమనుంది? 10 ఆజ్ఞల్లో నీ దేవుడైన యెహోవా నేను తప్ప మీరు ఈ భూలోకంలో ఏ యొక్క విగ్రహాన్ని కొలవకూడదు అని చెప్తూ నా యొక్క దేవుడు అనుగ్రహించినటువంటి పండుగ దినములను పరిశుద్ధంగా ఆచరిస్తూ తర్వాత భౌతికంగా కుటుంబ జీవితం ఏ విధంగా జీవించాలో కూడా నేర్పారు. ఏంటవి? తల్లిదండ్రులను గౌరవించాలి, వ్యభిచారం చేయకూడదు, మోహపాపాలు చేయకూడదు, దొంగతనం చేయకూడదు, తర్వాత నీ వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి అని 10 ఆజ్ఞలను తండ్రి అయిన యెహోవా మనకు అనుగ్రహించాడు. సో ఈ 10 ఆజ్ఞలను అనుగ్రహించినటువంటి తండ్రి అయిన యెహోవా యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేయటమే కాకుండా దాంతోపాటుగా తండ్రి అయిన యెహోవా మనకు ఈ భూలోకంలో మానవ రూపంలో ఎత్తినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రభు ద్వారా కూడా మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అష్టభాగ్యాలు ఇచ్చారు. అయితే 10 ఆజ్ఞలేమో సమాజానికి సంబంధించినవి, మొదటి 2 ఆజ్ఞలు తప్ప. అయితే యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి అష్టభాగ్యాలు అనగా 8 భాగ్యాలు ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినవి. సో ఎవరైతే ఈ యొక్క 10 ఆజ్ఞలు అష్టభాగ్యాల ప్రకారం జీవిస్తారో వారు దేవుని బిడ్డలుగా పరిగణించబడతారు అనేది సత్యం. అయితే ఈ సాతాను మరి పని ఏంటి? సాతాను పని 10 ఆజ్ఞల ప్రకారం కాకుండా 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవింప చేస్తూ నరకాగ్నికి వారి మానవుని గుర్తు చేస్తూ ఇదిగో దేవుడు యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అష్టభాగ్యాలని వ్యతిరేకంగా మానవుని జీవించేటట్లు చేయటమే ఈ యొక్క సాతాను యొక్క ధ్యేయంగా ఉంటుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనం చదువుకుంటాం అష్టభాగ్యాల్లో దీనాత్ములు ధన్యులు దేవరాజ్యం వారిది అని, శోకాత్ములు ధన్యులు వారు ఓదార్చబడుతురు అని, దుఃఖితులు ధన్యులు వారు దుఃఖాన్ని నుంచి విముక్తి పొందుతారని,
ఆ విధంగా 8 అష్టభాగ్యాలు ఇచ్చారు యేసుక్రీస్తు దేవుడు. తన ప్రప్రథమమైనటువంటి బహిరంగ జీవితంలో కొండ మీద ప్రసంగం అంటారు దాన్ని. అయితే ఇవన్నిటిని ఎవరైతే పాటిస్తారో, ఆచరిస్తారో, అనుసరిస్తారో వారు దేవుని బిడ్డలుగా పరిగణించబడతారు. ఇవి అయితే మరి సాతాను చేసే పనేంటి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సాతాను చేసే పనేంటి? సాతాను చేసే పని ఏంటంటే ప్రతి మానవుడిని ఇదిగో 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉదాహరణకి తల్లిదండ్రులని గౌరవించే అవసరం లేదు అంటది అంతే. తర్వాత నీ వలె నీ పొరుగువారిని ప్రేమించిన అవసరం లేదు అంటది అంతే. దొంగిలించితే తప్పు కాదు అంటది అంతే. మనల్ని ప్రేరేపిస్తుంది. తర్వాత నరహత్య చేయకూడదు అని 10 ఆజ్ఞలు ఉంటే చెయ్యి, ఏం పర్వాలేదు. నీ యొక్క జీవితం చక్రంగా ఉండాలంటే నువ్వు తోటివారిని చంపితేనే నువ్వు క్షేమంగా ఉంటావని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా అష్టభాగ్యాల్లో ఏముంటుంది? దీనాత్ములు ధన్యులు అని ఉంది. అంటే ఏంటి? మనం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా దీనంగా జీవిస్తామో మనం దేవుని ఆజ్ఞను పాటించినట్లు అవుతుంది. కానీ ఇదేం చేస్తుంది మనకి? నువ్వు దీనంగా ఉండని అవసరం లేదు, రౌడీగా ఉండు అని మనల్ని ప్రోత్సహిస్తుంది. తర్వాత శోకాత్ములు అని అంటే ఏంటి? మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనప్పుడు వ్యతిరేకంగా ఉంటామో మన కష్టాల్లో పడిపోతాం. ఆ కష్టాలు ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మనం దేవుడా నా పాపాలు మన్నించని ఎప్పుడైతే మనం దేవుని యొక్క క్షమాపణకు వేడుకుంటుందో అది సాతాను మనల్ని ఏం చేస్తుంది? మనల్ని ఎలా ప్రోత్సహిస్తుంది? నువ్వు అంత దుఃఖించే అవసరం లేదు, చేసావు తప్పు కానీ అని అంటది. ఇంకో తప్పు చేస్తే తప్పులేదు అని అలా విధంగా మనల్ని తప్పులో తప్పు మీద తప్పు చేయించుకుంటూ వెళ్ళిపోతుంది. మన జీవితాన్ని పాపభూయిష్టం చేస్తుంది. గౌరవనీయులైన సహోదరులారా, కాబట్టి ఇదిగో ఈ విధంగా మనకు తండ్రి అయిన యెహోవా ఇవాళ చెప్పే గొప్ప సందేశం ఏంటంటే కనీసం ఈ రాబోయే 2025 సంవత్సరం అయినా సాతాను గురించి తెలుసుకున్నాం. మనము ఏం చేయాలి? దానికి వ్యతిరేకంగా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి దేవుడు మనకు ఇదిగో ఈ భూలోకంలో యేసుక్రీస్తు దేవుడు స్థాపించినటువంటి సంఘం ఒకటి ఉంది. అదే తిరుసభ పేతురు గారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైనటువంటి తిరుసభ. ఆ తిరుసభలో చేరి దాని తండ్రి దేవుడు అనుగ్రహించినటువంటి 10 ఆజ్ఞలు పాటిస్తూ యేసయ్య బోధించినటువంటి అష్టభాగ్యాలను అనుసరిస్తూ తండ్రి అయిన యెహోవా ద్వారా యేసుక్రీస్తు దేవుడు ఈ భూలోకంలో మనకు అనుగ్రహించినటువంటి ఈ సత్య తిరుసభలో చేరి మన పాపాలను నిరంతరము నివృత్తి చేసుకుంటూ తప్పు చేసినప్పుడు క్షమాపణను వేడుకుంటూ వారి యొక్క యేసుక్రీస్తు దేవుడు ఈ మానవుడు శాశ్వతంగా నా బిడ్డగా ఉండాలి, అప్పుడే సాతాను ఎదుర్కొనగలడు అనే ఎంతో బృహత్ ప్రణాళికతోటి తనే మన కొరకు బలి అయిపోయి తన యొక్క శరీర రక్తాన్ని మనకు శరీర గోధుమ రూపంలో మనకు అనుగ్రహించి మన జీవితాలని తనగా మార్చుకుంటున్నారు. ఎప్పుడైతే మన జీవితం తనగా మారిపోతుందో ఆటోమేటిక్గానే మనం దేవుని యొక్క బిడ్డలుగా పరిగణించబడతాం. దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తాం. సాతాను ఓడించిన వాళ్ళం అవుతాం. మన జీవితాలని ధన్యం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇవి గౌరవనీయులైన సహోదరులారా, ఈనాడు మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి గొప్ప సందేశం. సాతానుకు మనం ఏ విధంగా వ్యతిరేకంగా జీవించాలి? సాతాను మనం శోధిస్తుంటే మనం దానికి వ్యతిరేకంగా వెళ్ళామనుకోండి, టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే తెలుగు సామెత ఉంది. ఎప్పుడైతే సాతాను మనల్ని పాపానికి ప్రోత్సహిస్తుందో మనం దానికి వ్యతిరేకంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన శక్తిని మించినటువంటి ఆయుధం ఏమీ లేదు. ఆ ప్రార్థన శక్తి అనే ఆయుధం ద్వారా ఎప్పుడైతే మనం దేవాలయానికి వెళ్ళైనా సరే, మనం వ్యక్తిగతంగా ఎక్కడ ఉన్నా సరే, ఆ ఆలోచనలో మనం ఆఫీసులో పనిచేసినప్పుడు తప్పు చేయాలని సైతాన్ని ప్రోత్సహించింది అనుకోండి, అప్పుడు వెంటనే తండ్రి అయిన యెహోవా యొక్క శరణు కోరాలి, ప్రార్థన చేసుకోవాలి. సాతాను నా నుంచి వెళ్ళిపో. ఏ విధంగా యేసుక్రీస్తు దేవుడు ఉపవాసం 40 రోజులు ఉపవాసం చేస్తున్నప్పుడు సాతాను శోధించడానికి ప్రయత్నం చేసి సాతాను ఓడింపబడదో, అదేవిధంగా మనం కూడా మనకు వచ్చినటువంటి సాతాను యొక్క శోధనను తట్టుకొని సాతాను దైవశక్తితోటి జయించగలగాలి. గౌరవనీయులైన సహోదరుల, అప్పుడే మనం దేవుని బిడ్డలుగా పరిగణించబడతాం. దేవుడు తను ఒక బృహత్ ప్రణాళికలతో ఏ ఉద్దేశంతో భూలోకానికి వచ్చారో ఆ ఉద్దేశాన్ని మనం దేవుని యొక్క సహకారంతో నెరవేర్చిన వాళ్ళం అవుతాం. తండ్రి దేవుని మహిమపరచుకునే వాళ్ళం అవుతాం. సాతాన్ని భంగపాటు చేయగలుగుతాం. గౌరవనీయుల సహోదరులారా, కాబట్టి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప సందేశాన్ని మన మనసులో పెట్టుకొని రాబోయే 25వ సంవత్సరం అయినా మనమే కాకుండా ఈ సత్యాన్ని, ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డ ఇప్పటి వరకు మీరు ఇంకా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించకుండా రక్షణ స్వీకరించకుండా సాతానుకు బానిసలై ఉన్నట్లయితే దయచేసి తెలుసుకోండి. సాతాను యొక్క కుట్ర కుతంత్రాలను
గుర్తు చేసుకోండి. ఎప్పుడైతే మనం తప్పు చేయాలనేది ప్రోత్సహిస్తుందో ఆ తప్పు చేయకుండా ఉండటానికి దేవుని యొక్క శరణు కోరి ప్రార్థన చేసుకుందాం. తర్వాత సాతాను ఓడిద్దాం. ఆ శక్తిని మనకు ప్రసాదించమని తండ్రి యెహోవాదేవుని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తివంతుడైన సర్వేశ్వర, ఓ మహామహిమ కలిగిన ఒకే ఒక్క ఏకైక తత్వ సర్వేశ్వర, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సందేశమునకు మీకు ధన్యవాదాలు ప్రభా. మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సందేశాన్ని మేమంతా పాటిస్తూ కాబోయే మీ యొక్క ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని రాబోయే 2025 సంవత్సరంలోనైనా మీరు మాకు ఈ భూలోకంలో జన్మించి అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యాన్ని పొంది మేము కూడా మీ ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని, పాపభూయిష్టమైనటువంటి మా జీవితాలని మీ పాత సన్నిధిలో సమర్పించుకుంటూ రక్షణ పొందే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, ఎప్పటివరకు రక్షణ పొందని బిడ్డలందరినీ కూడా విముక్తిని సాతాను శోధన నుండి విముక్తులు చేసి మీ ప్రియమైన బిడ్డలుగా జీవించే అవకాశాన్ని కల్పించమని, పవిత్రాత్మ సర్వేశ్వర శక్తిని మా అందరిపై కుమ్మరించమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మనందరినీ ఇలానే ఈ యొక్క మధ్యకాలంలో అనగా 2024 డిసెంబర్ 25వ తారీఖున జన్మించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు మన అందరికీ తోడుగా ఉంటూ నిరంతరము కాచి కాపాడి ఆశీర్వదించుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ us all.